మహబూబాబాద్ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఇక ఈ సభకు సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కానున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యవేక్షించారు. పాలకుర్తి బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కానున్నారు. సభ ఏర్పాట్లను మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యవేక్షించారు. పాలకుర్తి బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. పాలకుర్తిలో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ సతీష్ అందిస్తారు. సతీష్, మహాలక్ష్మి నేడు మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. జనగామ జిల్లాకు సంబంధించి పాలకుర్తి నియోజకవర్గంలో భాగమైనటువంటి తొర్రూరులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. దీనికి సంబంధించి స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కావడంతో ఇక్కడ జనాలను సమీకరించేందుకోసం ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరుకు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ చేరుకుంటాడు. ఇక్కడ నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. దానికి సంబంధించి ఇప్పటికే ఆ సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చేటువంటి సభికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మొత్తానికి సభకు తరలి వచ్చేటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడంతో పాటుగా మాట్లాడేటువంటి అంశాలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకోసం ఓట్లను అభ్యర్థించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు కూడా చేపట్టామంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్. నల్గొండ జిల్లాలోనూ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లు ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించనున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు మద్దతుగా అనుమరలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ నకరికల్ బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా నకరికల్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాక సందర్భంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని అనుమరలో భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. రైట్, ఇక నల్గొండకి సంబంధించి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ కూడా హాజరు కానున్న నేపథ్యంలో మరి నల్గొండలో ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయానికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, చెప్పండి, చాలా భారీగా ఏర్పాట్లు జరిగినట్టుగా తెలుస్తోంది, ఏ విధంగా ఉన్నాయి? మహాలక్ష్మి, ఇప్పటికైతే కేవలం 3 నియోజకవర్గాలే కేసీఆర్ పర్యటించేది ఉండే. అంతకుముందు మొదటి దఫ నియోజకవర్గాలు మొత్తం కూడా ప్రజా ఆశీర్వాద సభల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత ఆ తర్వాత గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ లో
ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొనడానికి ఆయన వస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే ఇప్పుడున్న బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాటు జరగడం జరిగింది. సుమారు 60,000 నుంచి 1,00,000 మంది వరకు జన సమీకరణ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంకా మరోవైపు ఉదయం 11 నుంచి 11:30 గంటల మధ్యన నకరికల్ అసెంబ్లీ అభ్యర్థి తిరుమర్తి లింగయ్యని తరఫున గెలిపించడానికి ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ వస్తున్నాడు. ఏదైతే నకరికల్ నియోజకవర్గంలోని చిట్యాల దగ్గర నుంచి కూడా నకరికల్ వరకు ఆయన రోడ్డు షో నిర్వహిస్తారు. రోడ్డు షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అంటే ఇద్దరు కీలక నాయకులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు కీలక నాయకులు నల్గొండ జిల్లాలో ఈ రోజు పర్యటిస్తున్నతో పాత్రం ఇటు టీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఏదైతే ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇంకా మరోవైపు పోలీస్ బందోబస్తు భారీగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు NH-65 నుంచి ఆయన రోడ్ షో నిర్వహిస్తారు. మనకు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఏదైతే NH-65 ఉందో ఆ NH-65 పైనే కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు. చిట్యాల సెంటర్ ఏదైతే మనకు మునుగోడు నియోజకవర్గం బార్డర్ దాటిన తర్వాత మండల కేంద్రం వస్తుందో ఆ చిట్యాల మండల కేంద్రం సెంటర్ లో కనకదుర్గ ఆలయం దగ్గర ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేసింది, అదేవిధంగా తిరుమర్తి లింగయ్యని గెలిపించాలి, తిరుమర్తి లింగయ్యకు ఉన్న క్వాలిటీస్ ఏంది, ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వేముల విదేశం సంబంధించిన ఇత్యాది అంశాలకు సంబంధించి కేటీఆర్ ప్రజలకు చెప్పే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్ ప్రజా ఆశీర్వాద సభలో మాత్రం ఖచ్చితంగా నాగార్జున సాగర్ గత 36 ఏళ్లుగా కాంగ్రెస్ పంచుకోటగా ఉండే 2018లో దివంగత నోముల నరసింహయ్య అక్కడ గులాబీ జెండా పడడం జరిగింది. ఆయన అకాల మరణం తర్వాత ఆయన కొడుకు నోముల భగత్ ని అక్కడి ఉప ఎన్నికలో ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు కాబట్టి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కొడుకు జైవీ రెడ్డిని అక్కడ బరిలోకి తీసుకున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అక్కడ 36 నుంచి 40 సంవత్సరాల మధ్య పరిపాలించారు. కానీ మొట్టమొదటిసారి 2018 నుంచి అంటే రెండవసారి 2018 నుంచి బీసీ నాయకుడు నోముల నరసింహయ్య, ఇప్పుడు ఆయన తర్వాత ఈయన కొడుకు భగత్ కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కాబట్టి బీసీ వర్సెస్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల మధ్య పోటీ జరుగుతుందనే విషయాన్ని అంటే బీసీ సామాజిక వర్గాన్ని కాపాడుకోవాలనే అంశాన్ని ఆయన ఇక్కడ చెప్పే అవకాశం ఉంది. అదే ఫార్ములాని ప్లే చేసేలాగా మాత్రం కనిపిస్తా ఉన్నది మహాలక్ష్మి. హరిప్రసాద్.